దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథము నుండి స్త్రీలను బట్టి మనము ధ్యానం చేసుకునిచున్నాము. ఈరోజు మరి యొక్క స్త్రీ గురించి మనం ధ్యానం చేసుకుందాం. వాక్య భాగంలోకి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున ఈ యొక్క సమయమందున తండ్రి, పరిశుద్ధ గ్రంథములో ఉన్న స్త్రీలను బట్టి మేము ధ్యానం చేసుకునిచున్నాము. ఇదిగో ప్రభువా, మా అందరితో మీరుండండి, మాట్లాడండి ప్రభువా. మీ పరిశుద్ధమైన ఆలోచన విధానమును అంతటితో ప్రభువా మాతో మాట్లాడి మీకు సాక్షిగా నిలిచి జీవించే భాగ్యాన్ని కలుగు చేయమని నజరుడని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 42, 3, 4 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ ప్రభువు చేత ప్రశంసించబడిన ఒక విధవరాలు ఉంది. ఈ కానుక ఇచ్చుటలో మనుషుల యొక్క వైఖరి చాలా ప్రాముఖ్యమైంది. అయితే యేసు ప్రభువారు ఒక దినాన దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక విధవరాలు వచ్చింది. ఆమె కూడా దేవుని మందిరంలో కానుకలు వేస్తుంది. అందరూ కానుకలు వేస్తున్నారు. మరి ఈమె కూడా ఆ పెట్టెలో కానుకలు వేసింది. ఈమె వేసినటువంటి కానుక చాలా చిన్నది. అయితే దేవుని దృష్టిలో ధనవంతులందరూ ఇచ్చిన సొమ్మంతటి కంటే ఈ పేద విధవరాలు ఇచ్చింది ఎక్కువ అని కొనియాడబడుతూ ఉన్నాడు. చాలామంది కానుకలు ఇచ్చున్నారు. ఈ పేద విధవరాలు ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఎక్కువగా ప్రశంసించబడుతుంది. ఎందుకంటే ఆమె తన భవిష్యత్తులో తనకి ఏది లేకుండా ఉంచుకోకుండా మొత్తాన్ని కూడా ఇచ్చింది. ఆ ఇచ్చివేసింది ఆ 2 కాసులు. అయినా మిగిలిన ధనవంతులు కూడా వారి గొప్పతనములో, వారి ధనములో, వారికి ఉన్న దాంట్లో కొంత తెచ్చి దేవునికి వారు ఇచ్చిన్నారు. ఇక్కడ ఈరోజు మనం చదువుకోబోతున్న ఈ యొక్క స్త్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఇచ్చుట్లో ఉన్నటువంటి ప్రయోజనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చూచుచున్న దేవుడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా చూచే దేవుడని బైబిల్ మనకు చెప్తుంది. ఒకసారి మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆయన కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండరి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, ఇక్కడ యేసు ప్రభువు అక్కడ కూర్చున్నాడు, అక్కడ ఉన్నాడు, అందరిని కూడా పరిశీలన చేస్తున్నాడు. ఈ కానుకలు పెట్లు వేసే సమయంలో వేయుచున్న ధనవంతులను చూశాడు. ధనవంతులు సమృద్ధిగా ఇవ్వటం చూసి దేవుడు సంతోషించాడు. కానీ వాళ్ళు సంపాదించిన దాంతో పోలిస్తే వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ. వాళ్ళు చాలా సంపాదించున్నారు, ఇచ్చే దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువగా ఇచ్చి ఉన్నారు. వాళ్ళకి ఇంకా మిగిలి ఉంది. వాళ్ళు ఆ కానుక పెట్టెలో ధనం వేయగా ఇంకా వాళ్ళ దగ్గర చాలా ఉంది. ఇక్కడ దేవుని కనులకు మరుగైంది ఏదీ లేదండి. ఆయన చూచుచున్న దేవుడు. అందుకని సంఘములోనేమి, సేవలోనేమి సమస్తమును కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. కాబట్టి నీ పనుల అన్నిటిలో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి విధానంలో కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయనకు మరుగైంది ఏదీ లేదని హెబ్రీ పత్రికలో చెప్తూ ఉన్నాడు. దేవునికి మరుగైంది ఏదీ కూడా లేదంట. సామెతలు 15:3లో చెప్తున్నాడు, ఆయన మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉన్నాడు. అంటే దేవుడు చూచే దేవుడు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. ఆయన దగ్గర నువ్వు దాచగలిగింది ఏదీ లేదు. నువ్వు ఒకవేళ రహస్యంగా దాచిపెట్టుకున్నప్పటికీ కూడా దేవునికి అంతా కూడా తెలుసు. నీ ఆలోచన తెలుసు, నీ మనసు తెలుసు,
నీ ఊహ తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, అన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఇక్కడ చూస్తున్న దేవుడు ఆయనకు మరుగైంది ఏదీ లేదు. ఆయన మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు, ధనవంతుల్ని పేదవారిని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఈ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే హాగరును కూడా దేవుడు చూశాడండి. ఆది కాండములో హాగరును కూడా దేవుడు చూసి, నువ్వు చూస్తున్న దేవుడువయ్యా, ఎలాగా నేను నా బిడ్డ మరి చనిపోయే స్థితిలో ఉన్నాము, మాకు దాహమవుతుంది అనే విధానం నుండి నువ్వు చూచుచున్న దేవుడు అని అక్కడ పేరు పెట్టబడుతుంది. కాబట్టి దేవుడు చూచుచున్న దేవుడు, ఆయన కన్నులకు మరుగైంది ఏదీ కూడా లేదు. మనిషికి మనిషి కనబడకుండా రహస్యాన్ని దాచిపెట్టగలవేమో నీవు, లేకపోతే నీ యొక్క స్నేహితుల మధ్య రహస్యాన్ని నువ్వు దాచిపెట్టగలవు, బంధువుల మధ్య రహస్యాన్ని దాచిపెట్టగలవు, భార్యాభర్తల మధ్య రహస్యాన్ని దాచిపెట్టగలవు. కానీ దేవుని యొద్ద నువ్వు ఏది కూడా దాచలేవు. నువ్వెంత రహస్యంగా ఉన్నా దేవునికి అంతా తెలిసిపోతుంది. ఇక్కడ యేసు ప్రభు వారి కానుక పెట్లు వేసే కానుకల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు శిష్యుని పిలిచి ఆయన అంటున్నాడు, ప్రభు దృష్టిలో ఆమె కానుక చాలా శ్రేష్టమైందంట. ప్రభు దృష్టికి ఆ విధవరాలు ఇచ్చినటువంటి కానుక చాలా శ్రేష్టమైందని చెప్తుంది. ఎందుకని ఒక పేద విధవరాలు ఏం చేస్తుందో యేసు ప్రభువు తెలుసు. ఆమెకున్న ఆస్తంతా కూడా ఆ 2 కాసులే అని కూడా తెలుసు. తాను ప్రేమించిన ప్రభువు కొరకు, చూడండి, తాను ప్రేమించిన ప్రభువు కొరకు ఆ ఉన్నదానిని లోకంలో తనకు ఉన్నదంతా కూడా ఇచ్చేసిందంట. 2 కాసులే ఉన్నాయి, ఇంకా ఆమె దగ్గర ఏమీ లేవు. ఆ 2 కాసులే ఉన్నాయి. ఎందుకని దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో కూడా వెళ్ళకూడదని ఒక ఆజ్ఞ ఉంది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ కానుక సిద్ధం చేసుకుని వెళ్ళాలి. అందుకని దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను ఈ కానుక వేయాలి. కాబట్టి నా దగ్గర 2 కాసులే ఉన్నాయి, రేపటి దినాన నేను తినడానికి ఆహారం లేదు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బులు లేవు, నా దగ్గర ఈ 2 కాసులే ఉన్నాయి. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలా లేదా? వెళితే ఈ 2 కాసులు అయిపోతాయేమో, లేక వెళ్లకుండా ఉంటే బాగోదు కదా. దేవుని మందిరానికి వెళ్ళకపోతే నాకు దీవెనలు ఎలా వస్తాయి? దేవుని మందిరానికి వెళ్ళకపోతే నాకు ఆశీర్వాదాలు వస్తాయి? దేవుని మందిరంలో ఆయన దగ్గర సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది కదా, ఆ ఆశీర్వాదం నాకు రావాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఈ 2 కాసులు ఉన్న ఆస్తి అంతా ఇక ఆమెకి ఏమీ లేదు, ఆ 2 కాసులే ఉన్నాయి. అందుకని ఆమె నిర్ణయం తీసుకుంది. ఆ 2 కాసులు వేయటానికి చాలా గట్టి నిర్ణయం తీసుకొని మందిరానికి వెళ్ళింది. అందుకని ఈమె భక్తి, ఈమె వినయము, ఈమె సమర్పణ హృదయాన్ని ప్రభు చూచి ఆమె ఇచ్చిన కానుకను బట్టి ప్రశంసించాడండి. ఆమె వేసిన కానుకే కాదు, ఆమె భక్తి, ఆమె గొప్పతనం, ఆమె విశ్వాసము, ఆమె హృదయాన్ని చూసి యేసు ప్రభువు ఆమెను ప్రశంసించున్నాడు. అందుకని దేవునికి ఇచ్చినప్పుడు నీ అవసరాలకు మించి కూడా ఇవ్వగలగాలి. నువ్వు ఇవ్వగలిగినంత ఇస్తే సరిపోతుంది. స్వేచ్ఛార్పణ ప్రేమపూర్వకంగా ఇవ్వాలని కొరింథీ పత్రికలు చెప్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి ఇచ్చే విధానం. అందుకని ఇక్కడ నీకుతో కూడిన కొంచెమైనప్పటికీ కూడా అది శ్రేష్టమైందా కాదా? అందుకని కృపావరములో శ్రేష్టమైంది ఉండాలి, దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని ఇవ్వాలి, శ్రేష్టమైన దానినే నువ్వు పట్టుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఈమె దేవునికి తన దగ్గర ఉన్న 2 కాసులు శ్రేష్టమైనవి, బహు విలువైనవి, వాటినే దేవునికి ఈమె సమర్పించింది. అందుకని ఇక్కడ శ్రేష్టమైనవి ప్రభువుకి ఇవ్వాలంటే భేద విధవరాలు స్థిర నిశ్చయిత కలిగి ప్రభువుకు ఇక్కడ తనకున్న సమస్తాన్ని కూడా ఇచ్చివేస్తుంది. ఈ కార్యాన్ని చూసి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. డబ్బుల గురించి ఎలాంటి షరతులు లేవు, కానీ ఇవ్వగలిగినంత ఇచ్చి ప్రభువు నీవు ఘనపరచాలి. ఎందుకంటే తనకున్నది అదే ఇవ్వటానికి సిద్ధపడింది. అంటే ఆమె హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి ఒకసారి మనం అబ్రహామును బట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాముకి ఇచ్చిన ఒకే ఒక కుమారుణ్ణి మరలా దేవుడు అడుగుతున్నాడు. అయ్యా అబ్రహామా, నీకు ఒక్కడగా ఉన్నటువంటి ఆ కుమారు నాకు బలివ్వాలి అంటే, ఇక్కడ అబ్రహాము కూడా తానుకిచ్చిన తన కుమారుని ఇవ్వటానికి వెనుకాడలేదు, తీయలేదు, ఇంకొక మారు మాట మాట్లాడలేదు. ఉన్నది ఆ శ్రేష్టమైంది, నాకు బిడ్డలు లేకుండా వృద్ధాప్యులను ఇచ్చావు ప్రభువా,
నేనెందుకు నీకు మరలా ఈ బిడ్డను బలివ్వాలి అన్న ఆ మాట సందేహం లేదు. కానీ మరలా తిరిగి యేసు దేవునికి ఆ కుమారుని బలివ్వటానికి సిద్ధపడి ఉన్నాడు. చివరికి గాడిద మీద తీసుకొని వెళ్ళి కట్లు తీసుకొని వెళ్ళినాడు. మరి అక్కడ ఆ బలిపీఠాన్ని సిద్ధపరిచున్నాడు. బలిపీఠం మీద కట్ల పరిచి ఆ యొక్క కుమారుని ఇస్సాకుని బలివ్వటానికి ఆయన కత్తి ఎత్తే అంతవరకు కూడా దేవుడు మౌనంగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన హృదయాన్ని చూసి కత్తి ఎత్తిన్నాడో, అబ్రహామా ఆగు అంటే నీకున్నదాన్ని ఇచ్చే విధానంలో నీ భక్తిని చూస్తున్నాడు దేవుడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు, నీ ఆలోచన విధానాన్ని చూస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఈ భేద విధవరాలు ఇచ్చినటువంటి విధానంలో కూడా ఆమె హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడు. చాలామంది ధనవంతులు ఇచ్చున్నారు. ఈ ధనవంతులు వారికి ఉన్న దాంట్లో ఎంతో కొంత ఉంచుకొని ఇచ్చున్నారు. ఎంతో కొంత ఇచ్చింది చాలా తక్కువ, చాలా స్వల్పము. అయినప్పటికీ కూడా దేవుడు ఈమెను బట్టి దేవుడు మాట్లాడుచున్నాడంటే హన్నా కూడా దేవుని సేవకు తన కుమారుని ఇచ్చేసింది. లేక పుట్టినటువంటి కుమారుని కూడా ఇచ్చేసింది. నేను ఇస్తాను ప్రభువా, నువ్వు నాకు ఇవ్వు, నేను గొడ్రాలుగా ఉండకూడదు, ఈమెకు బిడ్డలు లేరు అనకూడదు, నువ్వు ఇస్తే నేను ఇస్తా. ఎంతటి త్యాగం ఉండాలండి! దేవునికి ప్రథమ ఫలాలు లేకపోతే శ్రేష్టమైన ఇవ్వటానికి సమర్పణ జీవితం కావాలి. అందుకని ఏమీ అపహరించకుండా దేవునికి ఇవ్వాలని కూడా బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రభువుకి ఇక్కడ శ్రేష్టమైన వాటిని ఈమె ఇచ్చింది. అందుకని ఈ ప్రభువుకి ఎలా ఇవ్వాలంట? ఈ భేద విధవరాలు వేసిన కానుక చాలా స్వల్పమైంది, 2 కాసులు మాత్రమే. ఆమె లేమిడిలో నుండి తన జీవనమంతా వేసినని ప్రభువు చెప్పాడు. ఇంకా ఆమెకి తినటానికి ఏమీ లేదు. ఎందుకు ఇంతటి త్యాగానికి ఏమి జీవించిందంటే, ఈ భేద విధవరాలు ఆమె ఆలోచన ఏంటంటే, నన్ను పోషించే దేవుడు నాకు ఉన్నాడు. ఈ 2 కాసులు ఇచ్చింది ఎవరు? ఈ ప్రాణం ఇచ్చింది ఎవరు? నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు శక్తి సామర్థ్యాలు ఇచ్చింది ఎవరు? నేను కష్టపడి పనిచేసుకోవడానికి నా శరీరానికి బలాన్ని సత్తువును కలుగు చేస్తుంది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన మందిరాన్ని కొట్టి చేతులతో వెళ్ళకూడదు. కాబట్టి నా దగ్గరనే ఈ 2 కాసులే, నాకు లేకపోయినా పర్వాలేదు, దేవునికి ఇస్తున్నానంటే దేవుడు నాకు ఇస్తాడు. చూడండి ఎంత భక్తి అంటే, పోషించే దేవుడు నాకున్నాడు, నన్ను కాపాడే దేవుడు నాకున్నాడు, నాకు ఆయుష్ ఇచ్చే దేవుడు నాకున్నాడు, నాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు నాకున్నాడు, నా శరీరాన్ని బలపరిచే దేవుడు నాకున్నాడు. కాబట్టి ఈ 2 కాసులు నేను ఇచ్చేస్తే ఇంకా నాకు రెట్టింపైన దీవెన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడని ఆమె నమ్మి ఆ సమయంలో కానుక వేయటానికి ఎక్కడొకడు వెనుచుగడుగులు ఆడకుండా ఆమె వేసింది. క్రైస్తవ సమాజంలో కానుకలు వేయటానికి డబ్బులు లేవని మందిరానికి వెళ్ళకుండా మనుషులు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఉండి ఉంటారు. ఎందుకంటే ఇంటి దగ్గర నోట్ల కట్ల బయటకు తీయకుండా చిల్లర వేయటానికి చిల్లర డబ్బులు లేవని వారు దేవుని మందిరానికి వెళ్ళకుండా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈమె హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, ఈమె అంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాస జీవితంలో దేవుడు అందుకని ప్రభువుకి ఎలా ఇవ్వాలంట? హృదయపూర్వకంగా ఆయనే చూసుకుంటాడని నిశ్శబ్దంగా కానుకిచ్చి ఆమె వెళ్ళిపోయింది. ఇక ఏమీ లేదు ఆమె జీవితంలో. అందుకని రహస్యంగా దేవునికి ఇవ్వాలి. రహస్యమైన ప్రార్థన నీ తండ్రి చూచి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యముగా నువ్వు దేవునికి ఇవ్వాలి. అందుకని సంతోషముగా నువ్వు దేవునికి ఇవ్వాలి, సమృద్ధిగా నువ్వు దేవునికి ఇవ్వాలి, హృదయపూర్వకంగా నువ్వు దేవునికి ఇస్తే నువ్వు ఎంతైతే ఇస్తావో అంతకు రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు ఉంటాయి. సనుగుళ్ళు గొనుగుళ్ళు కలిగి దేవునికి ఇవ్వటానికి ఏమో మనసుకు రాలేదు. ఎందుకంటే సనుగుళ్ళు గొనుగుళ్ళు ఎందుకు? నన్ను పోషించే దేవుడు ఆయన. కాబట్టి కొందరు దేవునికి ఇచ్చే విధానంలో సనుగుళ్ళు కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనుషులైతే నువ్వెందుకు అంత ఇస్తున్నావు, నీకంటూ దాచిపెట్టుకోవా, నువ్వు దేవునికి ఎందుకు అంత ఇస్తున్నావు, ఎందుకు అంత మందిరంలో ఇస్తున్నావు, లేకపోతే ఎందుకు అంత డబ్బు ఖర్చు చేస్తున్నావు, మందిర పనులకి ఎంత డబ్బులు అంత పెడుతున్నావు, నువ్వు సంపాదించుకోవా, నీకు వెనకేసుకో ఉంటారు. కానీ వాళ్ళ జీవితం ఏంటంటే, నన్ను పోషించే దేవుడు, నేను ఎంత ఇస్తే దేవుడు అంత ఇస్తాడు, నేను ఎంత ఇస్తే దేవుడు నాకు అంత ఇస్తాడు. కాబట్టి ఆ రుచి, ఆ విషయము, ఆ విధానము, ఆ గొప్పతనం, ఆ భక్తి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు.
కొందరైతే మాత్రము ఇవ్వకుండా నాకు కావద్దా, నేను చూపించుకోవడానికి కావద్దా, నా రోగానికి కావద్దా, నా వ్యాధికి కావద్దా, నాకున్న సమస్యలకు అనుకుంటారు. కానీ ఈమె ఏమీ ఆలోచించకుండా ఈమె దేవునికి శ్రేష్టమైన దాన్ని ప్రభువుకి అర్పించింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విధానంలో ఉన్న నీవు ఇచ్చుట్లో ఉన్న ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని నువ్వు గమనించుకోవాలి. నువ్వు ఇచ్చే విధానంలో ఎంత స్థిరంగా నీ హృదయం ఉంటుందో, నువ్వు ఇచ్చే విధానంలో నీ మనస్సు ఎంత ఆలోచనగా ఉంటుందో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకని ఈ భేద విధవరాలు ప్రభువుకి ఇచ్చడం ద్వారా ఎన్నో రెట్లు పొందగలదని నమ్మింది. ఆమె ఎన్నో రెట్లు పొందగలిగిందని నమ్మింది. ప్రభువుకి ఇచ్చడం ద్వారా పరమందు ధనము సమకూర్చుకోగలదని ఆమె నమ్మింది. నేను దేవునికి ఇవ్వటం ద్వారా పరలోకమందు నాకు ధనము ఉంటుందని నమ్మింది. అందుకని ఆమె ఇచ్చిన కానుక ద్వారా సంతోషించిన ప్రభువు నీవిచ్చిన కానుకను చూసి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఆమె ఇచ్చిన కానుకను చూసి ప్రభు సంతోషిస్తున్నాడు. అయితే నీవిచ్చిన కానుకను చూసి దేవుడు సంతోషిస్తున్నాడా? నువ్వు దేవునికి హృదయపూర్వకంగా ఇస్తున్నావా? సనుగుళ్ళు గొనుగులు కలిగిస్తున్నావా? నీవిచ్చే విధానాన్ని బట్టి, నీ మనసును బట్టి దేవుడు, అసలు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడు లేదో కూడా ఒకసారి నీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇచ్చుట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ముందు ఇస్తే దేవుడు నీకు ఎంత ఇస్తాడో పట్టజాలమంతని విస్తారమైన దీవెనలు నేను కొమ్మరిస్తానని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఈ 2 కాసులు ఇచ్చినటువంటి ఈమెను బట్టి దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే మీ కొట్లలో, మీ ఇంట్లో సమృద్ధి ఆహారము దాగి ఉంటుంది. దేవునికి ఇచ్చే విధానంలో ఉన్నట్లయితే పరలోకముల ధనాన్ని సమకూర్చుకుంటావని చెప్తుంది. గొప్పవారి ఎదుట నేను నిన్ను నిలవబెడతాను, గొప్పవారి ఎదుట నేను నిన్ను నిలవబెడతాను దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క విధవరాలు యేసు ప్రభు యొక్క విధానంలో నమ్మకంగా జీవించింది. అందుకని అక్కడ యేసు ప్రభు ఆ శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయో అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. ఎందుకని? కీర్తనలో చెప్తుండే 23 కీర్తనలు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. లేమిడి స్థితిలో ఉంది, 2 కాసులు ఉన్నాయి. కాబట్టి నేను యెహోవాను కాపరిగా చేసుకున్నాను, కాబట్టి నాకు లేమి కలగదు. ఆయన నన్ను అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తాడు. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికవల్లో నిన్ను పరుణ చేస్తానని, శాంతికరమైన జలములెద్దరు నిన్ను పరుణ చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి నీకు ఏది కావాలో అది ఇవ్వటానికి దేవుడు చెప్తున్నాడు. అందుకని యెహోవా నా కాపరి నాకు లేమి లేదు. మరి ఇక్కడ ఆ లేమిడి స్థితిలో 2 కాసులు ఏమి ఇచ్చింది, కానీ దేవుడు ఆమెను బట్టి చూసుకున్నట్లయితే నాకు లేమిడి ఎందుకుంది? ఈ ధనము నాది కాదు, నేను శాశ్వతం కాదు, ఈ భూమి మీద నేను బ్రతుకుతున్నానంటే అది ఆయనిచ్చిన కృప, ఆయనిచ్చిన గొప్పతనము, ఆయనిచ్చిన ఆయుష్, నాదంటూ ఏదీ లేదు కదా. ఈ 2 కాసులే ఉన్నాయి. దేవుని మందిరానికి కొట్టి చేతులతో వెళ్ళకూడదని ఆజ్ఞ ఒకటి ఉంది. కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి? అసలు వెళ్ళకుండా ఎందుకు ఇంటి దగ్గరే ఉండాలి? నేను వెళ్ళాలి, ప్రభుని గణపరచాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదం రెట్టింపుగా నేను పొందుకోవాలి. అందుకని యోబు అంటాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, మనదేముందమ్మా అంటాడు. ఇన్ని డబ్బులు పోయాయి, ఎంత ఆస్తి పోయి, ఎంత ఐశ్వర్యం పోయిందంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఈమె కూడా ఇదై డబ్బు, ఈ సొమ్మంతకి 2 కాసులు నాకు ఉన్నాయంటే అది దేవుడు నన్ను పోషించి దేవుడు ఉన్నాడండి. ఆమె హృదయంలో నిశ్చయించుకొని దేవుని మందిరానికి వెళ్ళింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇచ్చే విధానంలో, నీ భక్తి విధానంలో ఏ రీతిగా ఉన్నావో యేసు ప్రభువాని హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నీ హృదయం ఎలాగా ఉంది? ఎవరి మాటలు వినకుండా, లేకపోతే ఎవరి మాటలు ఇవ్వకుండా ఉంటున్నావు. ఇవ్వకపోతే లేమిడి స్థితి నీకు కలుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క సువార్త పరిచర్య కొరకు ప్రతి ఒక్కరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలి. పరిచర్య చేసేవారికి ఆ సహాయము పంపించాలి. పరిచర్య, దేవుని పరిచర్య ఏ రీతిగా చేస్తూ ఉన్నారో
అనేక రకాలుగా పరిచర్య చేయబడుతుంది. దేవుని యొక్క వాక్యము అందించబడుతుంది. దేవుని యొక్క సువార్త సకల ప్రజలకు కూడా ప్రకటించబడుతుంది. కాబట్టి ధనము చాలా ప్రాముఖ్యం. నీవివ్వాలి దేవునికి. ఎందుకు ఈ విధవరాలు 2 కాసులు ఇచ్చిందంటే ఆమె దేవుని యొక్క సువార్త పరిచర్య కొరకు ఇస్తుంది, లేక దేవుని దగ్గర 2 ఆశీర్వాదం పొందుకోవాలని ఇస్తుంది. కాబట్టి నీవు కూడా ఇచ్చే విధానంలో సనుగులు గొనుగులు ఉండొద్దు. ఎవరో ఇంకొక మాట విని, లేకపోతే ఆయమ్మ చెప్పిందనో ఈయమ్మ చెప్పిందనో అతను చెప్పాడు ఇతను చెప్పాడనో ఏంటి దేవునికి అంత ఇచ్చేది. కొందరు చాలా ఖర్చు పెడుతుంటారు దేవునికండి. మందిర విషయంలో కానీ, పరిచర్య విధానంలో కానీ, డబ్బులు ఖర్చు పెట్టే విధానంలో, వస్తువులు తీసిచ్చే విధానంలోను, మరి మందిరాలు కట్టబడే విధానంలోనూ చాలా సహాయం చేస్తూ ఉంటారు, గొప్ప సహాయము. వారిని చూసి వీరు చేయనటువంటి వాళ్ళు నువ్వెందుకు చేస్తున్నావు? నీ దగ్గర అంత ఉందా? రేపు నువ్వేం మిగిల్చుకోవా? నీ బిడ్డలకు వద్దా? ఎందుకు దుబారా ఖర్చు? దేవుని సన్నిధికి ఇస్తే దుబారా కాదు, నీకు 2 ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. మనుషుల మాటలు విని నీకు రావలసిన ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. అందుకని పేద విధవరాలు చాలామంది ధనవంతులు వరుస క్రమాలు వేశారు, కానీ వారు కొన్న దాంట్లో కొంత వాళ్ళు ఉంచుకొని వారు సంపాదించిన దాంట్లో పావు భాగం కదా 2 భాగాలు కూడా వేయలేదు. కానీ ఈమె తనకు ఉన్నదంతా కూడా వేసింది. యేసు ప్రభునందు ప్రశంసించబడింది విధవరాలు. ఆమెకి ఎవరు లేరు, పోషించేవారు లేరు, లేకపోతే ఆమెకి సమకూర్చేవారు లేరు, డబ్బులు తెచ్చిచ్చేవాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా ఈ విధవరాలు దేవుని యందు నమ్మకం కలిగి ఉంది. అందుకని ఒక ప్రవక్తను పోషించడానికి ఒక విధవరాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సారేపతి విధవరాలు అంటే ఆమెకి ఏమీ లేకపోయినా పెట్టే ఆశ ఉంది కాబట్టి ఆ కరువుల్లో కూడా ఆమెను దేవుడు పోషించాడు ప్రవక్తను పంపించి. నీ మనస్సు, నీ ఆలోచన, నీ విధానం మంచిదైతే నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడిని నిన్ను విడిచిపెట్టడు. లేమిడి స్థితిలో ఉన్నా, నీ దగ్గర ఏమీ లేకపోయి నిన్ను పోషించడానికి దేవుడు మరలా ఎవరో ఒకరు నీ దగ్గరికి పంపిస్తాడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని విశ్వాసము కలిగి నమ్మకం కలిగి ఉండు. నువ్వు నమ్మిన క్రీస్తుని వెంబడించు, ఆయనలో విశ్వాసము కలిగి ఉండు. నీ హృదయాన్ని దేవుడు పరీక్ష చేస్తున్నాడు, నీ ఆలోచన దేవుడు పరీక్ష చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు మెప్పు కలిగినటువంటి జీవితాన్ని, దేవుని ద్వారా ప్రశంసించబడినటువంటి విధవరాలుగా నీవు కూడా నీ విశ్వాస జీవితంలో ఉండాలని దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రములు. ఈరోజునైనా పేద విధవరాలు తండ్రి తన జీవనమంతా వేసినైనా గొప్పగా పేరు ప్రఖ్యాతులు ప్రశంసించబడింది ప్రభువా. అనేక మంది ధనవంతుల కంటే గొప్పగా వేసిందని మీరు చెప్పి ఉన్నందుకు మీకు స్తోత్రములను తండ్రి. ఇదిగో నాయన, ఈనాటు క్రైస్తవ సమాజంలో ఇచ్చేవారుగా నాయన 2 దీవెన ఆశీర్వాదములు పొందుకునే భక్తులుగా ఉండులాగున మీ సహాయం దయచేయండి తండ్రి. మీ కృప చొప్పున నాయన ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభువా. మనుషుల మాటలు విని ఇవ్వకుండా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు నాయన. అలా కాకుండా తండ్రి వారి హృదయపూర్వకమైన విధానంలో మిమ్మల్ని అనుసరించు, మిమ్మల్ని వెంబడించే భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, మీ సర్వశక్తి కలిగిన నామలో గొప్ప కార్యములకు దయచేయమని నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.